friends, good morning. Welcome to Indian Academy of Competitive Examinations. Welcome to the Hindu Sankaravam. Wake up, get up, rise in English. The Hindu editorial. Some cheer on India's trade data. కొంచెం హోప్ఫుల్గా ఉంది అంటాడు. చీర్ఫుల్గా, హోప్ఫుల్గా, హ్యాపీ న్యూస్ అట. సమ్ చీర్ఫుల్, హోప్ఫుల్. దేని పట్ల? ఆన్ ఇండియాస్ ట్రేడింగ్ డేటా. డేటా ఒకటి వచ్చింది ఇండియా యొక్క వాణిజ్యం మీద. ఆ వాణిజ్యం మీద చూసిన డేటాను చూసినప్పుడు కొంచెం చీర్ఫుల్గా ఉంది అంటాడు. India needs to diversify its energy sources to keep trade deficit low. India needs to diversify its energy sources. దాని యొక్క ఎనర్జీ సోర్సెస్ని డైవర్సిఫై చేయడానికి, అంటే డిఫరెంట్ సెక్టార్స్లో దాన్ని స్పెండ్ చేయడానికి చేయవలసిన అవసరం ఉంది, నీడ్. India needs to diversify its energy sources to keep low. ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని లోలో ఉంచడానికి. ఏమిటండి మాస్టారు ట్రేడ్ డెఫిసిట్? ఎక్స్పోర్ట్స్ తక్కువగాను, ఇంపోర్ట్స్ ఎక్కువగాను ఉన్నప్పుడు ట్రేడ్ డెఫిసిట్ ఆయా దేశాలతో ఏర్పడుతుంది. అదే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్. యాక్చువల్గా ఇది పైన ఉండాలి, అది కింద ఉండాలి. ఇంపోర్ట్ ఎక్కువగా, ఎక్స్పోర్ట్ తక్కువగా ఉన్నప్పుడు. ఇండియాస్ ట్రేడ్ డేటా ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఫర్ June 2025 ఆర్ లీడింగ్ టు సమ్ రూమ్ ఫర్ చీర్. Feel happy, but there is considerable concern significant concern as well. ఇండియా యొక్క ట్రేడ్ డేటాని ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025 నుండి లేదా June 2025 వరకు చూసినట్లయితే ఆర్ లీడింగ్ టు సమ్ రూమ్ ఫర్ ఛాన్స్, సమ్ రూమ్ ఫర్ చీర్. రూమ్ అంటే అర్థము ఛాన్స్ అని అర్థము, రూమ్ అంటే అర్థము గ్యాప్. ఆ డేటాను చూస్తే ఒక అవకాశం వచ్చింది చీర్ఫుల్గా ఉండడానికి. రూమ్ మీన్స్ ఛాన్స్ ఇక్కడ. బట్ దేర్ ఈజ్, బట్ వాడాడు. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత బట్ అప్లై చేశాడు అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. వన్ పాజిటివ్, వన్ నెగిటివ్. కన్సిడరబుల్ కన్సర్న్ కూడా ఉందట. ఈ విషయంలో గుర్తించదగినటువంటి సమస్య కూడా ఒకటి ఉంది. ద కామర్స్ మినిస్ట్రీస్ మంత్లీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా ఇండికేట్. కామర్స్ మినిస్ట్రీ యొక్క మంత్లీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా, ఇది ప్లూరల్గా తీసుకున్నాడు కాబట్టే ఇండికేట్ దట్, యామని ఇండికేట్ చేస్తోంది. June's merchandise, that is a trade, వాణిజ్యము. Merchandise trade saw the sharpest uptick, కొద్దిగా అప్టిక్కే ఉందట. In outbound shipments to the US in 14 months. 14 monthsలో యుఎస్కి పంపించిన షిప్మెంట్స్ విషయంలో మర్చెంటైజ్ ట్రేడ్ చూసినప్పుడు అప్టిక్కే ఉంది అంటే ఇంక్రీజే కనపడుతోంది, రైజ్ కనపడుతోంది. అంటే గ్రోత్ రేట్ ఆఫ్ 23.5%. అది కూడా ఎంతటా గ్రోత్ రేట్ 23.5% ఉందట. దట్ ఈజ్ అమౌంట్ రూపంలో చెప్పాలి అంటే $8.3 billion. This was likely aided by, aided means helped by, importers wishing to stock up before the July 9 pass. ఎందు ఇలా జరుగుతోందయ్యా అంటే
ఇంపోర్టర్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో విషింగ్ టు స్టాక్ అప్, దట్ ఈజ్ కాల్డ్ హోర్డ్, దట్ ఈజ్ కాల్డ్ స్టోర్. బిఫోర్ జూలై 9th పాస్, జూలై 9th పాస్ కన్నా ముందు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాలని, దానిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారట. ఇన్ రెసిప్రోకల్ టారిఫ్స్, ఒకరి మీద ఒకరు మ్యూచువల్గా టారిఫ్స్ వేసుకోబోతున్నారు, ఇన్ రిలేటెడ్ టారిఫ్స్. బట్ నౌ ఎక్స్టెండెడ్ టు August 1. ప్రస్తుతం అది ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యిందయ్యా అంటే August 1 ఫస్ట్ వరకు. వైల్ ఓవరాల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ జూన్ మాసంలో ఓవరాల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ స్టేడ్ ఫ్లాట్ ఉన్నాయి at 35.14 బిలియన్. కేవలం 35.14 బిలియన్తో ఎక్స్పోర్ట్స్ అన్ని చాలా ఫ్లాట్గా ఉన్నాయి. ఇంక్రీజ్ లేదు, డిక్రీజ్ లేదు, తక్కువగానే ఉన్నాయి. లైక్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ సాఫ్టర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, మేబీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం సాఫ్ట్గా ఉండడమే. Q1 of the financial year 26 registered a marginal year-on-year growth of 1.92%. ఈ యొక్క Q1 of the financial year 2026 చూసినప్పుడు ఇది ఒక 1.92% గ్రోత్నే రిజిస్టర్ చేసింది. డిస్పైట్ ద వైడనింగ్ ఇయర్-ఆన్-ఇయర్ అండ్ మర్చెంటైజర్ ట్రేడ్, ఈ ట్రేడ్ రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతోంది కాబట్టి వైడనింగ్ అనే పదం వాడాడు. ఈ ఎక్స్పాండింగ్ ట్రేడ్, వైడనింగ్ ట్రేడ్, ఎక్స్పాండ్ ట్రేడ్. డెఫిసిట్ టు 67.7626 బిలియన్. ఇట్ ఈస్ ద ఇంప్రెసివ్ గ్రోత్ ఇన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్. సో ఏ ఎక్స్పోర్ట్స్లో బాగుందయ్యా, ఎక్కడ ఇంప్రెసివ్గా ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉంది అంటే అది సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో. సో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న వాటిల్లో అధిక భాగము ఎవరయ్యా అంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఎట, బై ఆల్మోస్ట్ 11% టు 98.13 బిలియన్. దట్ హ్యాజ్ ఎయిడెడ్ ఇన్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఎయిడెడ్ మీన్స్ హెల్ప్డ్ ఇన్ షరింకింగ్, డిక్రీజింగ్, reducing, declining India's overall trade deficit by 9.4%. దీని వలన ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయో దాని వలన ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో 9.4% తగ్గిందట. దట్ ఈస్ Q1 ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ద 2026. ఇది మనం నేర్చుకున్న ఫస్ట్ పారాగ్రాఫ్. ఇందులో రాస్తున్నటువంటి ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా నోట్బుక్లో రైట్ డౌన్ చేయండి. దిస్ మిర్రర్స్, దిస్ షోస్, దిస్ డిస్ప్లేస్ ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ జర్నీ ట్రాజెక్టరీ, where services have outperformed, ఇందాక మాట్లాడుకున్నాం, outperformed, overtook goods exports. సర్వీసెస్ సెక్టార్ యొక్క ఎక్స్పోర్ట్స్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి, అవుట్ నంబర్డ్. వాట్ ఈస్ ద వర్డ్? outperformed, outnumbered. It is important to note that refined petroleum products have traditionally constituted the largest chunk, the largest part of India's goods export. It is important to note, ఇప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తించడం చాలా ముఖ్యం. ఏంటది? రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో have traditionally constituted,
have traditionally been the largest chunk of India's goods exports. ఇండియా యొక్క గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో అధిక భాగం ఎవరున్నారయ్యా అంటే రిఫైన్డ్ పెట్రోలియం గూడ్స్. దట్ ఈస్ ఆల్సో at about 15%. That is approximately 15%. While many believe US President Trump is unlikely, started నేర్చుకున్నారు, to stay the course on his threat of 100% of secondary tariffs on countries buying Russian crude. చాలా మంది నమ్ముతున్నారు, మెనీ బిలీవ్, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ అన్లైక్లీ టు స్టే అంటే ఉండకపోవచ్చు, ద కోర్స్ ఆన్ హిజ్ థ్రెట్ ఆఫ్ 100% సెకండరీ టారిఫ్. ఆయన అంటున్న సెకండరీ టారిఫ్ పట్ల ఆయన నిలబడకపోవచ్చు అని అందరూ అనుకుంటున్నారు, బిలీవ్. ఎవరి మీద వేస్తున్నాడు? ఆయన కంట్రీస్ బయింగ్ రష్యన్ క్రూడ్ టు ప్రెషర్ మాస్కో టు ఎండ్ ఇట్స్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్. ఆ విధంగా రష్యా దగ్గర ఎవరైతే ఆయిల్ కొంటున్నారో ఆ దేశాల మీద 100% టారిఫ్ వేయడం ద్వారా ఆ దేశాల మీద ప్రెషర్ తీసుకొచ్చి ఆ ఉక్రెయిన్ ఇన్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపాలని అనుకుంటున్నాడు. ఇట్ హిట్స్ అండ్ అండర్ బెల్లీ. ఈ అండర్ బెల్లీ అనేటువంటిది ఫౌల్. అండర్ బెల్లీ అది కరెక్ట్ కాదు అని చెప్పడం. ఆ విధంగా రష్యన్ దగ్గర క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల మీ మీద 100% టారిఫ్ వేస్తారంటే అండర్ బెల్లీయే. అండర్ బెల్లీ అనేది ఎక్కడ వాడతాం? బాక్సింగ్లో, మార్షల్ ఆర్ట్స్లో లేదా కరాటేలో మొదలైన వాటి చోట ఆడతాం. అండర్ బెల్లీ కొడితే ఫౌల్. ఇది కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పడానికి ఇట్ హిట్స్ అండ్ అండర్ బెల్లీ ఇన్ ఇండియాస్ మర్చెంటైజ్ ట్రేడ్. India overtook China recently to become the largest importer of Russian crude. ఇండియా చైనాను కూడా ఓవర్టేక్ చేసింది. రష్యన్ క్రూడ్ యొక్క పర్చేజ్లో చైనా కన్నా ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది ఇండియా. ఫార్మింగ్ 36% ఆఫ్ ఇట్స్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఇండియా యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్లో 36% రష్యా నుంచే దిగుమతి అవుతున్నాయి. This has helped India leverage the cost arbitrage as Western European nations maintain a ban on Russian crude imports. దీని వలన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఎందుకంటే యూరోపియన్ నేషన్స్ అన్నీ కూడా రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద శాంక్షన్స్ వేసిన ఈ సందర్భంలో దానిని సరైన పద్ధతిలో ఇండియా యూజ్ చేసుకుంది. బట్ మిస్టర్ ట్రంప్స్ థ్రెట్ మేక్స్ ఇండియా, ఈ యొక్క ట్రంప్ యొక్క థ్రెట్ ఏదైతే ఉందో దట్ మేక్స్ ఇండియా నీడ్ టు డైవర్సిఫై. సో మొత్తం రష్యా నుండే కాకుండా అది డైవర్సిఫై చేసుకోవాలి. ఇట్స్ ఫ్యూయల్ అండ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ మోర్ అర్జెంట్ యాజ్ ఇట్ ఫోకసెస్ ఆన్ ఎలక్ట్రిఫైయింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ర్యాంపింగ్ అప్ రెన్యూవబుల్స్. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ పక్కన పెట్టి ఎలక్ట్రిఫైయింగ్ ట్రాన్స్పోర్ట్ మీద, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద అది ఫోకస్ పెట్టవలసి ఉంది అని అంటున్నాడు. ఇట్ ఆల్సో హైలైట్స్ ద నీడ్ ఫర్ ఇండియా టు డైవర్సిఫై అండ్ గ్రో మర్చెంటైజ్ ట్రేడ్. అంతేకాకుండా భారతదేశం తన యొక్క ఎనర్జీ సోర్సెస్ విషయంలో డైవర్సిఫైకి వెళ్ళాలి. అదేవిధంగా మర్చెంటైజ్ ట్రేడ్ను కూడా డైవర్సిఫై చేయాలి. By further leveraging its sprawling, labor-intensive micro, small and medium enterprises, which constitutes almost half of its goods exports. So, tanu చేస్తున్నటువంటి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, లేబర్ ఇంటెన్సివ్ మైక్రో మీద కానీ ఎక్కువగా అక్కడి నుంచే 46% గూడ్స్ ఎక్స్పోర్ట్స్ వస్తాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. ఎక్స్పోర్ట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ గూడ్స్, tea, meat, dairy and poultry and marine products saw steady growth this June. వీటన్నిటిలోనూ కూడా గ్రోత్ కనపడింది ఈ జూన్ నెలలో when compared with last June. But overall goods exports excluding petroleum,
పెట్రోలియంని తప్పించి ఎక్స్క్లూడ్ చేసినట్లయితే ఓవరాల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్క్లూడింగ్ పెట్రోలియం, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఆర్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఇన్ ద సేమ్ పీరియడ్. వీటిని పక్కన పెట్టినట్లయితే రిమైనింగ్ అన్నీ కూడా ఫ్లాట్గానే ఉన్నాయి. విత్ ఏ ఫోర్త్ నైట్, దట్ ఈజ్ 15 days to go and 3 rounds of negotiations to scramble a mini deal before the autumn deadline to reach a bilateral trade agreement. The government has its task cut out to reach a favorable outcome. సమయం దగ్గరికి వస్తోంది. కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంలో ఈ నెగోషియేషన్స్ని మనకి అనుకూలంగా ఫేవరబుల్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. The stakes could not be higher as the US has constituted the largest share of India's overall exports. ఇప్పటి వరకు ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటున్నది యుఎస్ మాత్రమే. at nearly a fifth, 17.7% of total exports in the last fiscal alone. సుమారు 17.7% అది ఇక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. Now, after this editorial, you are with some idioms. Dressed to the nines. టు ద నైన్స్ అనొచ్చు, లేదా డ్రెస్డ్ టు ద నైన్స్ అని కూడా అనొచ్చు. గత కొంతకాలంగా మీరు మిత్రులారా వొకాబులరీ నేర్చుకుంటున్నారు. దాని యొక్క నోట్స్ని అప్డేట్ చేసుకోండి, కూల్గా కామ్గా తీసుకోండి. డ్రెస్డ్ టు ద నైన్స్ మీన్స్ డ్రెస్డ్ వెరీ ఎలగెంట్లీ అండ్ స్టైలిష్లీ. షీ వాజ్ డ్రెస్డ్ టు ద నైన్స్ ఫర్ ద అవార్డ్ సెరమనీ. అవార్డు సెరమనీకి ఆమె చాలా ఎలగెంట్గా డ్రెస్ వేసుకుంది, బ్యూటిఫుల్గా, గార్జియస్గా. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ఆల్రెడీ ఇంజురీ ఉండగా ఇప్పుడు దాని మీద మళ్ళా ఇన్సల్ట్ అంటున్నాడు. టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్ చేయడాన్నే ఎక్సాసర్బేట్ అంట. by saying or doing something further hurtful. ఆల్రెడీ హర్ట్ అయిన వాడిని మరింతగా హర్ట్ చేయడమే యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ఫస్ట్ హీ బ్రోక్ మై ఫోన్ అండ్ దెన్ హీ లాఫ్డ్ అబౌట్ ఇట్. ముందుగా నా ఫోన్ బ్రేక్ చేశాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు. ఇది యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ఆల్రెడీ అతను బాధలో ఉన్నాడు, నువ్వు మరిన్ని మాటలు అన్నావు. యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. Making things worse. Look down upon. To regard someone or something inferior. ఎవరినైనా నీకన్నా తక్కువ వారని, ఏ విధమైనటువంటి క్యాస్ట్, కలర్, క్రీడ్, రిలిజియన్, క్లాస్ ఏదైనా కావచ్చు, అవతల వాళ్ళని తక్కువ చేసి చూడడం, దాన్నే మనం ప్రెజుడిస్ అంటాం. దాన్నే ఇక్కడ అంటున్నాడు లుక్ డౌన్ అపాన్ అంటున్నాడు. He looks down upon people who don't have a college degree. కాలేజీకి పోయి డిగ్రీ చెయ్యని వాళ్ళ విషయంలో అతడు చాలా తక్కువ చేసి చూస్తాడు. అది లుక్ డౌన్ అపాన్. ఈట్ హంబుల్ పై. ఒక మిస్టేక్ చేసిన తర్వాత మిస్టేక్ చేసిన దానికి అపలగైజ్ చేస్తూ తప్పు జరిగిందని ఒప్పుకోవడమే దట్ ఈజ్ కాల్డ్ ఈట్ హంబుల్ పై. To admit one's mistake and apologize, often in an embarrassing way. After blaming her team for the failure, ఫెయిల్యూర్కి తన యొక్క టీంని బ్లేమ్ చేసిన తర్వాత she had to eat humble pie when the truth came out. ఓడిపోవడానికి గల కారణం టీం కాదని, దానికి గల కారణం ఆమె అని తెలిసిన తర్వాత సిగ్గుపడవలసి వచ్చింది. ఆ యొక్క ఫెయిల్యూర్ని తీసుకోవలసి వచ్చింది, గిల్ట్ తీసుకుంది. షీ ఏట్ హంబుల్ పై. హ్యావ్ ఏ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై. రీసెంట్గానే నేర్చుకున్నాం. టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ డిఫరెంట్ యాక్టివిటీస్. మనం ఇది ఆల్రెడీ నేర్చుకున్నామండి. హీ రన్స్ ఏ రెస్టారెంట్, మేనేజెస్ ఏ జిమ్. డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవడాన్ని హ్యావింగ్ ఫింగర్స్ ఇన్ ఎవ్రీ పై అంటాం. ఫస్ట్ వన్
dressed in nines or dressed to the nines. Second one, add insult to injury. ఆల్రెడీ ఇంజురీ ఉంది, ఇప్పుడు మీరు దానికి ఇన్సల్ట్ యాడ్ చేశారు. లుక్ డౌన్ అపాన్, ఇతరులను తక్కువ చేసి చూడడం. ఈట్ హంబుల్ పై, చేసిన తప్పుకి పశ్చాత్తాపడము, తప్పు ఒప్పుకోవడము, అపోలగైజ్. ఈ పశ్చాత్తాపము అనే పదానికే రిపెంటెన్స్ అనే పదం ఉంది. దాన్నే పెనిటెంట్ అంటాం. పెనిటెంట్, ఇంపెనిటెంట్, పెనిటెంట్. ఎవడైతే రిగ్రెట్ ఫీల్ అవుతాడో, ఎవడైతే సారీ ఫీల్ అవుతాడో వాడిలో రిపెంటెన్స్ ఉంది అని అర్థం. వాడిని పెనిటెంట్ అంటాం. ఆ విధంగా కాకుండా చేసిన తప్పుకి ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవ్వకపోతే వాడిని మనం ఇంపెనిటెంట్ అంటాం. ఎస్, మనము సాటర్డే కూడా కొన్ని పదాలు ఇలాగే నేర్చుకున్నాం. సాల్యూబ్రయస్, సాల్యూబ్రయస్ అనే పదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు సిటీకి మారిపోతూ విలేజ్లో ఉన్నటువంటి నీ పేరెంట్స్ని రమ్మంటే మేము అక్కడికి రాము, విలేజ్లోనే మాకు హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అన్నప్పుడు దట్ ఈజ్ సాల్యూబ్రయస్ ఫర్ దెమ్, వేర్ దే ఫీల్ హెల్దీ, వేర్ దే ఫీల్ కంఫర్టబుల్. Healthy, pleasant, promoting well-being, especially of a place. The hill station has a salubrious climate that attracts tourists every year round. So ఆ హిల్ స్టేషన్ చాలా హెల్దీగా, అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టే దాన్ని సాల్యూబ్రయస్ అన్నాడు. కానీ నేను చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుంది అనుకుంటున్నా. ఐఎమ్ కంఫర్టబుల్ హియర్ అనుకున్నప్పుడు, ఐఎమ్ హెల్దీ హియర్ అనుకున్నప్పుడు, ఇట్ గ్రోస్ మై వెల్ బీయింగ్ అనుకున్నప్పుడు ఆ ప్రదేశాన్ని సాల్యూబ్రయస్ అంటాం. ఇన్నాక్యుయస్గా ఉంది అంటే దట్ ఈజ్ హార్మ్లెస్. ఏ విధమైన హార్మ్ లేదు అన్నప్పుడు ఇనాక్యుయస్ అంటాం. అక్కడ ఇన్ అనేటువంటి ప్రిఫిక్స్ మనం గమనించినప్పుడు ఆ లెస్ అనే పదం సరిపోయింది. నాట్ లైక్లీ టు అఫెండ్ ఆర్ కాజ్ ఇంజురీ, దాని వలన ఏ విధమైన ప్రమాదము లేదు. ఇట్ డస్ నాట్ కాజ్ ఎనీ ఇంజురీ ఆర్ ఇట్ డస్ నాట్ అఫెండ్. హిజ్ రిమార్క్ వాజ్ ఇనాక్యుయస్, అతడు అన్న మాటలో తప్పు లేదు, దానివల్ల ఎవరు హర్ట్ అవసరం పడలేదు. అతడు బాగానే మాట్లాడాడు కానీ బట్ షీ టుక్ ఇట్ ద రాంగ్ వే. హిజ్ రిమార్క్ వాజ్ ఇనాక్యుయస్, ఆమెను కించపరచాలనో ఆమెను ఏదో అనాలనో అతను అనలేదు, కానీ ఆమె ఆ విధంగా తీసుకుంది. పెర్నిసియస్, అపోజిట్ టు ద ఇనాక్యుయస్, వెరీ హార్మ్ఫుల్, highly harmful, destructive, especially in a subtle and gradual way. పెర్నిసియస్గా ఉంది అంటే హార్మ్ఫుల్గా ఉంది, హర్టింగ్గా ఉంది అని అర్థం. ద పెర్నిసియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ వెల్ డాక్యుమెంటెడ్. స్మోకింగ్ చేయడం వల్ల గ్రాడ్యువల్గా దానివల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అందుకే గ్రాడ్యువల్ వే అన్నాడు. పెర్నిసియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ drinking alcohol, that is pernicious, highly harmful or destructive. Pernicious effects of chewing tobacco, that is dangerous, harmful. Precarious, risky ga untundi, unstable untundi, not securely held or in a safe position. The ladder was placed in a precarious position. అక్కడ తమరు పెట్టినటువంటి ల్యాడర్, నిచ్చెన ఏదైతే ఉందో ప్రికారియస్ పొజిషన్లో ఉంది, ఎప్పుడైనా పడిపోవచ్చు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రికారియస్కి ఫ్లోర్ని వాటర్తో కడిగిన తర్వాత జాగ్రత్తగా నడిచి వెళ్ళాలి, లేదంటే అది ప్రికారియస్, పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దెబ్బలు తగులుతాయి. సో ఫ్లోర్ మీద వాటర్ ఎక్కడైనా ఉంటే చూసుకోవాలి, అదర్వైజ్ ఇట్ ఈజ్ ప్రికారియస్, రిస్కీ, హార్మ్ఫుల్, డేంజరస్ ఆల్సో. సో దట్ ఒక రోప్ మీద నడవడము అనేది ప్రికారియస్, మనం నడవలేం, అది కూడా ప్రికారియస్, హార్మ్ఫుల్, హర్టింగ్, రిస్కీ. సో దట్ ద లాస్ట్ వన్ ఈరీ, దీన్నే స్పూకీ అని, అన్క్యానీ అని, గోస్ట్లీ అని. ఏదైనా ఒక సౌండ్ ఈరీగా ఉంది అంటే భయపెట్టే విధంగా ఉంది అని అర్థం. ద అబాండెండ్ హౌస్,
హ్యాడ్ అన్ ఈరీ సైలెన్స్. అక్కడ సైలెన్స్ చాలా భయపెడుతోంది, స్పూకీగా ఉంది, గోస్ట్లీగా ఉంది. దాన్ని ఈ సీన్స్ సైలెన్స్ దట్ మేడ్ ఎవ్రీ వన్ అన్ఈజీ. సో సినిమాల్లో చూస్తూ ఉంటాం, కొన్ని హర్రర్ మూవీస్లో సౌండ్ ఉంటుంది, దాన్ని ఈరీ అంటారు. ఒక ఓల్డ్ బిల్డింగ్, అన్యూజ్డ్ ఓల్డ్ బిల్డింగ్, అది కూడా ఈరీ సైలెన్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ సాల్యుబ్రయస్గా ఉంది, ఐఎమ్ కంఫర్టబుల్ అండ్ హెల్దీ. ఇనాక్యుయస్ అంటే హార్మ్లెస్, పెర్నిసియస్ అంటే వెరీ మచ్ హార్మ్ఫుల్, ప్రికారియస్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ రిస్కీ. ఇక దో అనే పదాన్ని, ఆల్దో అనే పదాన్ని, ఈవెన్ దో అనే పదాన్ని రీసెంట్గానే ఒక పదం నేర్చుకున్నాం, దట్ ఈజ్ అల్బీట్. అయినప్పటికీ అనే పద్ధతిలో వాడతాం, అలా జరిగినప్పటికీ. కాబట్టి దో అప్లై చేయాలంటే ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా దో యూజ్ చేశామంటే ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఉంటుంది. అదే అంటున్నాడు, యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఏ కాంట్రాస్ట్ ఆర్ కన్సెషన్ అన్నాడు. దో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతుంటే మనం బయటికి పోతామా? దే వెంట్ ఫర్ ఏ వాక్. సో రైనింగ్ ఉన్నప్పుడు ఎవరు బయటికి వెళ్ళరు, కానీ వాళ్ళు వాక్కి వెళ్ళారు. షీ ఈజ్ వెరీ కైండ్ దో ఏ బిట్ షై. చాలా దయగలది కానీ కొద్దిగా షై ఉంది. సిన్స్ని రెండు రకాలుగా వాడతాం. ఒకటి టైంకి అప్లై చేస్తాం, రెండవది రీజన్ చెప్తాం. సిన్స్ అనే పదానికి అర్థము యాజ్ అని, సో అని అర్థాలు వస్తాయి. సో కేవలం టైం మాత్రమే కాదండి, యాజ్గా, సోగా కూడా చెప్పచ్చు. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2015. ఇది టైంను చెప్పింది. అన్ యాక్షన్ దట్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ ఇన్ ద ప్రజెంట్. అందులో భాగంగా సిన్స్ 2015 అంటే 2015 నుండి అని అర్థం. ఇక్కడ ఫ్రమ్ అప్లై చేయకూడదు. పాస్ట్ని మనం చెప్తున్నప్పుడు సిన్స్ మాత్రమే అప్లై చేయాలి. ఎస్టర్డే అనేది పాస్ట్ టెన్స్, కానీ సిన్స్ ఎస్టర్డే అనేది present tense. This is a present tense and this is a past tense. ఇదొక విషయం గుర్తుంచుకోండి. Since 1947 past, since 1947 అంటే ఈ క్షణం వరకు అని అర్థం వచ్చింది కాబట్టి present tense అవుతుంది. అలాగే ఫ్రమ్ ఎస్టర్డే అనకూడదు, ఫ్రమ్ ద లాస్ట్ వీక్ కాదు. సిన్స్ ఎస్టర్డే, సిన్స్ ద లాస్ట్ వీక్. ఫ్రమ్ టుమారో అనొచ్చు, ఫ్రమ్ టుడే. ఫ్రమ్ యూజ్ చేయాలంటే ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఉండాలి. సిన్స్ యూజ్ చేయాలంటే పాస్ట్ ఉండాలి. సిన్స్ యు ఆర్ ఫ్రీ మీన్స్ యాజ్ యు ఆర్ ఫ్రీ, నువ్వు ఫ్రీగా ఉన్నావు కాబట్టి. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్, ఈ విషయంలో నాకేమైనా సహాయం చేయగలవా? విత్ రెస్పెక్ట్ టు, రిగార్డింగ్, కన్సర్నింగ్ అని అర్థం. ద కంపెనీ మేడ్ చేంజెస్ with respect to employee working hours. Company made changes regarding employee working hours. With respect to your request, according to your request, we will get back to you shortly. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం. బిసైడ్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. లెస్ట్, ఈ లెస్ట్ అనేటువంటిది కండిషన్లో వస్తుంది. అయితే he took notes lest he forget what was discussed. నోట్స్ తీసుకున్నాడు, లేకపోతే చెప్పిందంతా మర్చిపోతాడు. ఫర్ ఫియర్ దట్ అని అర్థం వచ్చి లెస్ట్ అనే దానికి. ఫస్ట్ వన్, డ్రెస్డ్ టు ద నైన్స్, ఎలగెంట్లీ డ్రెస్డ్. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ, ఆల్రెడీ బాగోలేదు, యు ఆర్ మేకింగ్ ఇట్ వర్స్. లుక్ డౌన్ అపాన్, ప్రెజడిస్, లుకింగ్ డౌన్ అదర్స్, ఇన్ఫీరియర్గా, లెస్ వర్దీగా చూడడం. ఈట్ హంబుల్ బై, అపోలగైజ్ చెప్పడం. ఫీలింగ్ గిల్టీ, హ్యావ్ ఏ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై, హ్యావింగ్ మెనీ మెథడ్స్ టు ఎర్న్ మనీ. సాల్యుబ్రయస్, వెరీ హెల్దీ. ఇనాక్యుయస్, హార్మ్లెస్, ప్రికారియస్, harmful. Pernicious, also harmful. Precarious is risky. And eerie means that is the spooky or uncanny, that is a sound.
ఈవెన్ దో albeit ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, సిన్స్ బోత్ టైంకి రీజన్కి అప్లై చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు రిగార్డింగ్ టు ఆర్ అకార్డింగ్ టు బిసైడ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. లెస్ట్ ఇక్కడ మనకి ప్రివెంట్ సంథింగ్ అన్డిజైరబుల్ అనే అర్థం వచ్చింది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడేస్ vocabulary. Again tomorrow you will have a test on vocabulary from the last week. Last week మీరు నేర్చుకున్న vocabulary మీద టెస్ట్ ఉండబోతోంది. That is tomorrow on Tuesday. Please be ready tomorrow morning sharp at 8 o'clock with test on vocabulary. చాలా డిఫరెంట్ వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ ఈరోజు మీరు చూశారు. వాటన్నిటి మీద మీరు రేపటి రోజున ఒక టెస్ట్ చేయబోతున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.